అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుంటూరు గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నామండి. కళ్యాణ మండపంలో ఒక చిన్న మినీ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. 13 వరకు ఉంటుందండి. హస్తకళా ప్రదర్శన కూడా జరుగుతుంది అనమాట అండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మరి త్వరగా. ఇటువంటి ఇవి గోబీ మంచూరియా. గోబీ మంచూరియా. ఓకే ఓకే. ఈ పౌడర్తో అన్ని రకాల కూరగాయలు ఫ్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే. పొడితోటే కేజీకి 100 గ్రాములు సరిపోతుంది. ఓకే, కేజీకి 100 గ్రాములు. కేజీకి 100 గ్రాములు సరిపోతుంది. ఓకే. సంవత్సరంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా వాడుకోవచ్చు. గోబీ మంచూరియా ఇవన్నీ ఇవ్వండి. ఏంటంటే పచ్చళ్ళు అన్ని రకాల పొడులు ఉంటాయి. ఇక్కడ స్థలం సరిపోలేదని తేలేదు. ఓకే ఓకే. కావాలంటే దీనిపైన నంబర్లు ఉంటాయి. ఓకే ఓకే. వాటికి ఫోన్ చేసి తెప్పించుకోవాలి. ఓకేనండి. గోబీ మంచూరియా అంటే ప్రతి కూరలో వేసుకోవచ్చు, కానీ ప్రతి ఫ్రైలలో కానీ అలాగన్నిట్లో వేసుకోవచ్చు. ఈ పౌడర్ని 100 గ్రాముల పౌడర్ని బజ్జీ పిండి మాదిరి కలిపి ఆ ముక్కలు అందులో కలిపి ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే. బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఏంటండి ఇది? గోబీ మంచూరియా. ఓకే ఓకే. ఇవ్వండి, ఇవన్నీ వడియాలన్నమాట. మొత్తం కూడా ఈ వడియాలు మొత్తం కూడాను రకరకాల వెరైటీలతో ఉన్నాయి. వడియాలు మొత్తం కూడాను. ఇవేంటమ్మా? ఇవి పొడులా? అన్ని డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ ఏదైనా ఒక ప్యాకెట్ 20 రూపాయలు మాత్రమేనండి. ఇదిగోండి అన్ని రకాలు ఉన్నాయి. యాలకులు, లవంగాలు, అలాగే పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, మసాలాలు అన్నీ ఉన్నాయండి. అలాగే ధనియాలు, మెంతులు, జీలకర్ర, వాము మొత్తం ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ మనం భోజనం చేసిన తర్వాత వీటిని ఏమంటారు బాబు? సోపు గింజల వెరైటీలు అన్నమాట. ఇవి సోంపేనా? ఓకే ఓకే. ఇవేంటి అమ్మా? అవిసె గింజలు అటండి. ఇవన్నీ వెరైటీ సబ్జా గింజలు, అవిసె గింజలు. ఇవి మోకాళ్ళ నొప్పులకు మహాబెరడు గింజలు అటండి. ఇది వచ్చేసి జీలకర్ర, ఇది సోంపే. వెరైటీ వెరైటీగా ఉన్నాయి, డిఫరెంట్ గా. ఇవ్వండి, ఇవి వచ్చేసి కిస్మిస్లు, ఇవన్నీ కూడా ఖర్జూరాలు, ఇవేమో అవి డ్రై ఫ్రూట్స్ మొత్తం ఉన్నాయి. జీడిపప్పు, బాదము, పిస్తా, ఇవి వచ్చేసి పిస్తా, ఇవి వచ్చి ఇవ్వండి అంజీరాలు. ఇవన్నీ చాక్లెట్లు. ఇవి నిమ్మ పండ్లు, చిన్నప్పుడు నిమ్మ పండ్లు ఆడాం కదా, ఇవన్నీ అన్నమాట. ఈ తిమ్మిరి బిళ్ళలండి వెరైటీలు. ఇవ్వండి కొబ్బరి బిళ్ళలు. చూసారా, మనం చిన్నపిల్లలప్పుడు కొబ్బరి బిళ్ళలు అనమాట. ఇవి కూడా చిన్నప్పుడు మన జీడిపప్పు. అన్నీ ఏ ప్యాకెట్ అయినా ఓన్లీ 20 రూపాయలు మాత్రమేనటండి. ఖర్జూరాలు రకరకాల వెరైటీల్లో, డిజైన్లో బాగా ఆకర్షిస్తున్నాం అనమాట వీటికి. ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అన్ని వెరైటీలు ఉన్నాయండి చక్కగా. మరలా అటు సైడ్ వెళ్దాము. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసేసి ఇవి చేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా వెరైటీ. ఇవన్నీ కిచెన్ సంబంధమైన అన్నీ ఉన్నాయండి వెరైటీలు అన్నీ కూడాను. తాలింపువి.
ఇది వచ్చేసేసి ఈ విధంగా ఉంది. ఇవన్నీ స్పూన్స్ అన్నీ ఉన్నాయండి. క్లిప్స్, బట్టర్ క్లిప్స్, అలాగే ఇక దువ్వెన్లు, బ్రష్లు మొత్తం ఉన్నాయి చక్కగా. ఇదిగోండి, ఇక మన లేడీస్కి కావాల్సినవన్నీ కూడా కిచెన్ గదికి అయిపోయినాయి కదా, వంట సామాగ్రి అంతా. ఇక మొత్తం కూడా హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఈ నెయిల్ పాలిష్లు, హెయిర్ బ్యాండ్స్, పిన్నీస్లు మొత్తం కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. అన్ని వెరైటీలలో ఈ కీ చైన్స్ అండి, చూసారా వెరైటీలుగా ఎలా ఉన్నాయి. చక్కగా డాల్స్ కళ్ళజోడు పెట్టుకుని మరీ ఉన్నాయి, బొమ్మలు అందంగా ఉన్నాయన్నమాట. చక్కగా హెయిర్ బ్యాండ్స్, అలాగే స్టిక్కర్స్ అండి మొత్తం కూడా. ఇవన్నీ కూడా స్టిక్కర్స్. ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అండి, హెయిర్ క్లిప్స్ మొత్తం కూడా. చిన్నపిల్లలకి హెయిర్ క్లిప్స్ అన్నమాట. చక్కగా ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. వెరైటీ మోడల్స్లో ఉన్నాయి, రకరకాల డిజైన్లలో ఉన్నాయి చక్కగా. ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అన్నమాట. హెయిర్ బ్యాండ్స్, చూసారా టెడ్డీ బేర్లతో చక్కగా. ఈ బ్యాంగిల్స్ అండి చక్కగా. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇయర్ రింగ్సేనండి మొత్తం కూడా. పైకి వెళ్దామండి. పైన కూడా ఉన్నాయన్నమాట లోపల టెంపుల్. ఈ పాత పట్టు చీరలు అంటండి, పాత పట్టు చీరలు కొంటారట వీళ్ళు. పాత పట్టు చీరలు డబ్బులకు కొనబడవు. ఇవన్నీ పచ్చళ్ళు, కారపొడి అండి. ఇడ్లీ కారం, కొత్తిమీర కారపొడి, కరివేపాకు, నూగు పొడి, వెల్లుల్లి కారం, కరివేపాకు కారం, పుదీనా కారపొడి, మునగాకు కారం, గింజల కారం, పల్లీల పొడి. ఇవన్నీ కారపొడులు అన్నమాట, ప్యాకెట్లు అన్నమాట. బాబు ఎంతమ్మా ప్యాకెట్? ఎంతమ్మా? అక్కడ ఉన్నారు. ఇవన్నీ
చట్నీలండి మొత్తం కూడా ఉసిరి, పండు మిర్చి, అల్లం చట్నీ, టమాటా, ఇవన్నీ పచ్చళ్ళు, అవి కారపొడి. ఇక్కడ అన్నీ కూడాను సాంప్రదాయ పిండి వంటలు ఉన్నాయండి. చక్కగా అంత పార్సిల్స్ తోటి కేజీ, అర కేజీ తోటి అప్పడాలు, వడియాలు, మొత్తం రకరకాల వెరైటీలతోటి ఉన్నాయన్నమాట. చూసారా, చక్కగా అన్నీ ఉన్నాయన్నమాట. చక్రాలు, కారపొడి, రకరకాల వెరైటీలు అనమాట. స్వీటు, హాటు మొత్తం ఉన్నాయండి. రీజనబుల్ రేట్లు. అలాగే ఇప్పుడు మిరపకాయలు, పొడియాలు అన్నీ రకరకాలు. మనం క్రింద నుంచి ఇలా వచ్చాం కదా, ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా చైన్స్, అలాగే నల్లబూసలవి, క్రిస్టల్స్ మొత్తం ఉన్నాయి అన్నమాట. వెరైటీ ఈ ఎగ్జిబిషన్లో నాకు బాగా నచ్చింది ఇక్కడ ఈ బాబు దగ్గర ఉన్న వస్తువులండి. 1 గ్రామ్ గోల్డ్, అలాగే పెరల్స్, పగడాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలాగే ఉన్నాయండి. కళ్ళు జిగేలు ఉన్నాయి అన్నమాట. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అలాగే మామూలు రింగ్స్, మెడలో నల్లబొస్సలు, చైన్స్ తోటి, అలాగే బ్యాంగిల్స్ తోటి, రకరకాల మోడల్స్, వెరైటీ డిజైన్స్ తోటి, పూసల గొలుసులతోటి చాలా బాగున్నాయండి. బాగా నచ్చిందనమాట. మెయిన్ ఈ ఎగ్జిబిషన్ అంతటికి కూడా ఈ బాబు దగ్గర ఉన్న నగలు బాగా ఉన్నాయండి. 1 గ్రామ్ గోల్డ్, ప్యూర్ క్వాలిటీ అనమాట, రీజనబుల్ రేట్స్ అనమాట. హారాలు, అలాగే నెక్లెస్లు కూడా అండి. మొత్తం బట్టలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డ్రెస్సులు అనమాట మొత్తం. ఎంత? 350. ఓకే. ప్యూర్ కాటన్ తోటి చక్కగా ఉన్నాయండి. మొత్తం కూడా డిజైన్స్ కానీ అన్నీ చక్కగా రీజనబుల్ రేట్లోనే బాగుంది అనమాట. నైటీలో అంతా కూడా మొత్తం నైటీస్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయండి వెరైటీలు, అలాగే మోడల్స్, ఇంకా బట్టలు చాలా ఉన్నాయన్నమాట చూడాల్సినవి. వీడియో మధ్యలోనే ఆపేసాను, కట్ చేశాను అనమాట. ఎందుకంటే వీడియో లెంగ్త్ పెరుగుతుందండి చాలా, అందుకోసం చెప్పేసి రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను మిగతా వీడియో అంతా కూడాను. ఇంకా బాగా శారీస్ కానీ, బెడ్షీట్స్ కానీ, ఇంకా రకరకాల వెరైటీలు, డిజైన్లు, చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇంకా మనం ఒంటికి కావాల్సినవి, ఇంటికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి అన్నమాట. అవన్నీ రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మా వారు నేను స్వామివారిని దర్శనం చేసుకుని గోవిందనామాలు చదువుకుని చక్కగా కాసేపు భగవంతుడి గురించి భజనలు, సంకీర్తనలు అవన్నీ విని ఇక ఇంటికి వచ్చేసామండి. ఇక ఇవాళ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే ఈ వీడియోనే మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. మిగతా వీడియో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.